చెప్పు. Hey guys, welcome back to Manisha's YouTube channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీష్ అంపావతిన. ఎలా ఉన్నారు? ఆఫ్టర్ ఏ లాంగ్ 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 టైం మీకు నేను యూట్యూబ్ బ్లాగ్ పెడుతున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు మేమున్న ఏరియా ఇదంతా ఈ బ్లాగ్లో చూపిస్తా. చాలా లాంగ్ టైం తర్వాత ఒక స్పిరిచువల్ ప్లేస్కి వెళ్తున్నాం. ఐ విల్ షో యూ. బాయ్. ఆటో అన్న ఇంతసేపు వెయిట్ చూపించాడు మమ్మల్ని, అంత లేట్ అయిపోయింది. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. ఎండ పొగ అంటుంది. ఎంత అయిందో తెలుసా గైస్? టైం 9:30. 9:30కి ఎండ ఎలా ఉందంటే కారుతున్నాయి గైస్ చప్పటలన్నీ. ప్రెసెంట్ నేనున్న ఏరియా చెప్పనా? వడోదరలో ఉన్నా. నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, రీల్స్, బ్లాగ్స్ చూసిన వాళ్ళందరికీ తెలిసిపోద్ది నేను వడోదరలో ఉన్నాను అని చెప్పేసి. ఇప్పుడు నేను వడోదరలో ఫేమస్ మహాకాళి టెంపుల్కి వెళ్తున్నా. బాయ్, సీ యూ దేర్. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే అంటకుండా దాని పైన ఆ పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఎంట్రన్స్ వచ్చేసాం గైస్. ఇదే అంట ఎంట్రన్స్. ఎంట్రన్స్ అంటే ఎంట్రన్స్ ఆటోలో గేట్ టైప్ కదా, సిటీ గేట్ అని మెన్షన్ చేశారంట. కనిపిస్తుందా మీకు? నాకైతే కనిపించట్లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కాలంట గైస్. 3 వీలర్స్ లో వస్తే 3 వీలర్స్ ని అసలు అలా చేయరు. 4 వీలర్స్ 2 వీలర్స్ అలా వెళ్ళొచ్చు పైకి. సో మేము ఆటోలో వచ్చాము కాబట్టి మా ఆటో బాయ్ ముందర మీకు అడ్రస్ చూపిస్తా, మీరు ఎట్లా వెళ్ళాలి నేను చూపిస్తారా అని పిలుచుకొని పోతున్నాడు. దిస్ ఈస్ ద స్టాప్. అక్కడ ఏదో ఫోర్ట్ ఉంది, ఆ ఫోర్ట్ గురించి అర్థం కాదు. ఇప్పుడు మేము పైకి వెళ్ళాలి గైస్, పైకి వెళ్ళాలంట. ఎండ బియ్యొచ్చాము అసలు. మార్నింగ్ రమ్మంటే ఎవరు లేవలే, ఎండ చంపేస్తుంది గైస్. గుజరాత్ లో ఎండ భారీగా ఉంది. టాప్ నెంబర్ 6 కి వచ్చి నిల్చుంటే పైకి వెళ్ళే బస్సెస్ వస్తాయి. ఆ బస్ తీసుకొని మనం పైకి వెళ్ళచ్చు. మేము చార్ట్ వచ్చింది కదా గైస్, సో అందుకని చెప్పేసి ఇక్కడ బస్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. గంటకోటి వస్తుందంట. టైం వేస్ట్ ఎందుకని ప్రైవేట్ వీళ్ళు జీప్స్ దొరుకుతాయి కదా, ఆ జీప్స్ లో ఎక్కామన్నమాట. 40 రూపీస్ తీసుకుంటారంట. ఇంకా మాట్లాడుకుంటే తక్కువ తీసుకుంటారు. అండ్ ఆర్చ్, ఎంట్రీ ఆర్చ్. ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే అక్కడ కనిపిస్తుంది కదా, నడుచుకుంటూ వెళ్ళాలంటే అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అంట. ఇక్కడ కౌంటర్ ఉంది రోప్వేలో వెళ్ళే వాళ్ళకి. రోప్ వెళ్ళాలంటే ఇలా వెళ్ళొచ్చు పైకి. ఇది బై వాక్ ఇలా పైకి 5 కిలోమీటర్స్ ఎక్కాలి. ఈ ఎండకి స్టెప్స్ చాలా కష్టము. వింటర్లో వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో. సో మేము రోపే తీసుకున్నాము. టికెట్స్ అక్కడ తీసుకొని రోపే పైకి అయితే చిల్డ్రన్స్ కి 80 రూపీస్, చిన్నపిల్లలకి. మనకైతే 120 అలా ఉంటుందంట విత్ ఇంక్లూడింగ్ జిఎస్టీ. దీనికి కూడా కొంచెం లైన్ ఉంది గైస్. రోప్ వే టికెట్ తీసుకున్నాం. కాదు, ఎవరికైనా రోప్ వే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఉందా? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాదు, ఫస్ట్ టైం ఎవరైనా ఎక్కానా? నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు. సో రోప్ వే అయితే ఎక్కడం ఫస్ట్ టైం, అది కూడా వీళ్ళతో వెళ్తున్నా, ఫ్రెండ్స్తో. ఓకే, లెట్స్ షో యూ. 1 minute ఉంటే అక్కడికి వెళ్తా. ఐ షో యూ రోప్ వేలో ఎలా వెళ్తున్నాం అనేది. జర్నీ అయితే ఇంతవరకు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ చాలా మంది ఉన్నారు గైస్. రోప్ వేకి నేను మోస్ట్లీ వద్దని చెప్తా. పాసిబుల్ ఈవినింగ్, పాసిబుల్ వింటర్ టైంలో రండి. అండ్ అలానే రోప్ వే తీసుకోకుండా జస్ట్ ఎక్కండి, చిల్ అవ్వచ్చు ఫ్రెండ్స్తో. ఎందుకంటే చాలా వెయిటింగ్ టైం అవుతుంది రోప్ వే కోసము. సో బెటర్ టు టేక్ బై వాక్. అలా వెళ్తుంది గైస్. ఇదిగో వామ్మో, అంత పైకి వెళ్ళాలి. ఎవరైనా ఈ రోప్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కమెంట్ సెక్షన్ లో చెప్తారా ప్లీజ్? వామ్మో, అంత హైట్ ఎలా వెళ్తున్నాయి అచ్చుడు. చిన్న చిన్న పెట్టెల్లా కనిపిస్తుంది. గైస్ వెళ్తున్నాం గైస్. 6 మెంబర్స్ అలా వేస్తారంట రోప్వేలో. ఇక్కడ చూడండి అసలు
నేను అటు పైపు కూర్చోలేదు. ఓకే, సోషల్ టీచర్ వచ్చింది గైస్. ఇంకా కొంచెం హైట్ ఎవరికన్నా ఇది చూస్తుంటే మగధీర మూవీ గుర్తుకొస్తుంది. నాగేరా నేను కూడా అట్లా ధర ఒక జస్ట్ అలా తీయ ఎంతెంత హైట్ హై ఆల్టిట్యూడ్స్ కి పోయినప్పుడు చెవులు అంతా మూసుకోపోతుంది. ఉన్నాయి, ఆక్సిజన్ లో అవుతుంది, చెవులు మూసుకోపోతుంది. వీళ్ళందరూ సోషల్ టీచర్స్. అదే కదా, సోషల్ బయాలజీ లాస్ట్ బెంచెస్. లాస్ట్ బెంచెస్ మాకు ఫైనలీ చెప్పురా. కాదు, నాకైతే మగధీర మూవీనే గుర్తుకొస్తుంది. అటు సైడ్ చూస్తుంటే ఫైనల్లీ రీచ్డ్ ఫ్రెండ్స్. గోయింగ్ టు రీచ్. కార్పొరేట్ ఇంగ్లీష్ మెయింటైన్ చేయండి గైస్ కొంచెం. రోప్ వే తర్వాత ఇలా షాప్స్ అన్ని ఉన్నాయి. ఇలా వాళ్ళు టెంపుల్ కి వెళ్ళాలంటే స్ట్రైట్ గా రోప్ వే దిగి స్ట్రైట్ గా వచ్చేయాలి గైస్. బిజీ పీపుల్స్ ఉన్నారు ఇక్కడ. బొమ్మలు కావాలంట. మీ డాడీకి పంపించి నీతో వచ్చి అంటే బొమ్మలు కొనుక్కోండి డాడీ అని చెప్పు. చెప్తాను. చాలా బాగుంది. రోప్ వే ఎక్కిన తర్వాత ఒక 300-400 స్టెప్స్ ఎక్కాలంట గైస్. స్టెప్స్ ఎక్కిన తర్వాత వస్తుంది టెంపుల్. ఓకే, టెంపుల్ ఇక్కడ వీళ్ళు మందిర్ అంటారు. వే హిందీ నేర్చుకోవే నువ్వు. ఇంటి ఏమైనా పాప ముझे పతా నహీ. ఈ కొన్ని పదాలు కాకుండా ఇంకా వేరే మాట్లాడాలి. హిందీ అంటే అది ఒకటే కాదు. ఓకే గైస్, ఐ విల్ షో యూ ఇన్ ద దిలింగో. దిలింగం. ఓకే ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా మొత్తము. బాయ్ గైస్. కన్స్ట్రక్షన్ లో ఉంది చాలా. వింటర్ సీజన్ లో వచ్చారనుకో ఈ సీనరీని ఎవ్వరు మిస్ అవ్వరు. లైక్ ఎక్కువ అడ్వెంచర్స్ ఇలా చేసే వాళ్ళకి, ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి అయితే చాలా ఇష్టం ఉంటుంది ఈ ప్లేస్. చాలా అంటే చాలా ఇష్టపడతారు ఈ ప్లేస్ ని. ఇంత కష్టపడి వచ్చినందుకు అనిపిస్తుంది కదా వర్త్ అని చెప్పి. ఫైనలీ గైస్ ఇదే గుడి. లోపలికి వెళ్ళాలి. లోపల తిరిగిస్తారో లేదో బట్ చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళ ఆర్కిటెక్చర్కి మన ఆర్కిటెక్చర్ చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంటది. మనకి వీళ్ళకి డిఫరెన్స్ ఇదే, చాలా డిఫరెన్స్ ఆర్కిటెక్చర్. అన్ని గోపురాల్లో చాలా హైట్. ఎంత హైట్ టెంపుల్ ఎంత చల్లగా ఉంది తెలుసా. ఒక్క నిమిషం ఎంత వేడిగా వచ్చినప్పుడు అసలు అనిపించదు. చాలా చాలా చల్లగా ఉంది. చాలా మంది ఉన్నారు. పాప్గఢ్లోని కొండపైన ఉన్న మహాకాళి అవతారంలో ఉంది అమ్మవారు. ఇదే గర్భగుడిలో సేమ్ ఇంకా ఇలానే ఉంటుంది సేమ్. ఫోటోగ్రాఫర్ అయిపోయింది వచ్చినప్పటి నుంచి. అదే మేడం మేడం కొంచెం మీ ఫ్రీ టైం ని మాకు ఇస్తారా అండి? కొంచెం ఎక్స్పీరియన్స్ చెప్తారా? గుజరాత్ వడోదరా నుంచి ఒక 30-40 కిలోమీటర్స్ ఉంటుంది. మేమున్న ఏరియా నుంచి, అంటే మేము వడోదరాలో ఉన్నాం. వడోదరాలో నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 40 కిలోమీటర్స్ వస్తుంది. 40 కిలోమీటర్స్ నుంచి ఇక్కడ దిగిన తర్వాత మేము ఆటోలో వచ్చాము. ఆటోలో నుంచి అక్కడ దిగి మళ్ళీ దాని తర్వాత ఒక 2 or 3 కిలోమీటర్స్ బస్ ఉంటుందంట. బస్ నుంచి మళ్ళీ కొంచెం పైకి వచ్చామంటే రోప్ వే తీసుకొని అయినా రావచ్చు, బై వాక్ అయినా రావచ్చు. బై వాక్ అంటే 5 to 6 కిలోమీటర్స్ నచ్చాలి. మేము రోప్ వే ఎక్కింటేనే మళ్ళీ ఇక్కడికి ఒక 2 కిలోమీటర్స్ నచ్చినట్టుంది. లైక్ నడచడం అంటే నార్మల్ నచ్చడం కాదు, స్లోప్ ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి, చాలా కష్టం పోతుంది. సమ్మర్ టైంలో వస్తే ఇదో మలాగా మాడిపోతారు. మళ్ళా చాలా ఎండగా ఉంది, చాలా ఎండుగా. కానీ పైకి వచ్చిన తర్వాత అసలు అంత అనిపించలేదు. పైన కదా చెట్లు ఉండవు, ఏముండవు, ఎంత ఇది ఉండదు అనుకున్నా. లేకపోయినా చల్లగానే చాలా చల్లగా. ఇప్పుడు చల్లగా ఉంది. టెంపుల్ అయితే వర్త్. వచ్చి ది మోస్ట్ అదేంటి కంపల్సరీ విజిట్ చేయాల్సిన టెంపుల్ ఏదైనా ఉంది అంటే ఇది. ఇప్పుడు అయిపోయింది గైస్, ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. మళ్ళీ డౌన్ కి మళ్ళీ రొప్పేల కిందకి వెళ్ళొచ్చు.
సో మళ్ళీ కిందకి వెళ్ళి ఇంకా అటు నుంచి అంటే గోయింగ్ టు అవర్ రూమ్. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో చేయాలి. ఫ్రెండ్స్తో వచ్చే కొంచెం చిల్ అవ్వచ్చు, ఫ్యామిలీ అంటే ఫుల్ డివోషనల్ అలా ఉండిపోతారు. కానీ ద ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పటికీ ఉండిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. నార్త్ సైడ్ స్పెషల్ ఏంటంటే మన వే ఆఫ్ ఆర్కిటెక్చర్ కనిపిరాదు, మొత్తం క్లీన్లీనెస్ ఉంటుంది కొంచెం కొన్ని ఏరియాస్. చాలా ఇప్పుడు మేము చూసిన దానికైతే కదా మన దగ్గర అమ్మవార్లు ఉన్నట్టు ఇక్కడ అలా ఉండరు. మోస్ట్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్స్ కానీ శిల్పాలు కానీ చాలా అంటే చాలా వేరుగా ఉంటాయి. అండ్ ఇక్కడ వెదర్ ఇంత వేడిలో కూడా మేము పైకి వెళ్ళాం కదా, పైకి వెళ్ళినప్పుడు అంత పైన చాలా అంటే చాలా వేడి ఉంటుంది, కష్టము అని అనుకున్నాం. టెంపుల్ నుంచి బయటికి రాగానే మళ్ళీ సెగ ఉంది. టెంపుల్లో ఉన్న ప్రతి మినిట్ ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది. అండ్ అక్కడైతే అంటే కొంతమందికి వస్తుంది కదా అమ్మవారు, శిగం వచ్చింది అందరికి, చాలా భయం వేసింది ఫస్ట్. దాని తర్వాత మనం టెంపుల్లో ఉన్నాం అని బాగుంది. ఓకే, వీ హ్యావ్ టు గో ఫర్ లంచ్. బాయ్. అరౌండ్ టైం ఇప్పుడు 3 అవుతుంది. బాయ్ గైస్. అసలు నార్త్కి వచ్చినప్పటి నుంచి రైస్ చాలా కష్టం అయిపోయింది. రైస్ తినడమే మానేసినాం అంటే దొరకట్లేదు ఫస్ట్లీ. మొన్న ఒకసారి అయితే ఇలా కాదు అని చెప్పేసి రైస్ ఆర్డర్ పెట్టుకొని రైస్ కుక్కర్ తెప్పించుకొని రైస్ ఆర్డర్ చేసుకొని అమ్మతో పొడి చేపించుకొని తిన్నాం గైస్. ఇప్పుడైతే బిర్యానీ, వెజ్ బిర్యానీ తింటున్నాం. ఓకే, అండ్ దిస్ కమ్స్ టు an end. Okay, bye. Thanks for watching.